ఆ వక్షస్థల అష్టాంగ యోగి ఆ భగవంతుడి యొక్క వక్షస్థలాన్ని ధ్యానించాలి. ఆ తర్వాత అది ఎంతో మనస్సుకి దివ్య ఆనందాన్ని కలిగిస్తుంది అని తెలుసుకుంటూ, ఆ తర్వాత ఆ భగవంతుడి యొక్క వక్షస్థలాన్ని చూడటం వల్ల ఆయన కళ్ళకు కూడా పరిపూర్ణమైనటువంటి సంతృప్తి అనేది కలుగుతుంది అని 26వ శ్లోకంలో తెలుసుకున్నాము. తర్వాత 27వ శ్లోకంలో వచ్చేసి భగవంతుడి యొక్క బాహువులు అంటే ఆయన యొక్క చతుర్భుజాల గురించి తెలుసుకున్నాం. ఆ చతుర్భుజాల నుండి దేవతలందరూ వచ్చారు. దేవతలు ఏదైతే వాళ్ళు చేసేటువంటి పనులు ఉన్నాయో ఆ పనులు చేసే శక్తి అనేది ఆ భగవంతుడి యొక్క ఆ బాహువుల నుండి వస్తున్నది అని తెలుసుకున్నాము. ఆ బాహువుల్ని కూడా యోగి ధ్యానం చేయాలి. ఆ తర్వాత భగవంతుడు ఏవైతే ఆభరణాలు ధరించారో ఆ ఆభరణాల్ని ధ్యానం చేయాలి. తర్వాత ఆయన సుదర్శన చక్రం పట్టుకొని ఉన్నారు. ఆ సుదర్శన చక్రము 1000 కొనలు తేలి ఉంటుంది. ప్రతి కొన మీద కూడా యోగి ధ్యానం చేయాలి అనే విషయం తెలుసుకున్నాం. తర్వాత భగవంతుడు ధరించినటువంటి శంఖం దాని మీద కూడా యోగి ధ్యానం చేయాలి అనేది 27వ శ్లోకంలో చూసాం. ఇంకా 28వ శ్లోకంలో ఏం తెలుసుకున్నాం అంటే భగవంతుడి యొక్క కంఠమందు ఆయన ధరించినటువంటి మణిహారాలన్నమాట. అవి ఆ మణిహారాలను వేటితో పోల్చారంటే విశుద్ధమైనటువంటి భక్తులతో. మా ఆ హారాలు ఎలా జాగ్రత్త చేసుకుంటారో అలాగనే భగవంతుడు ఆ విశుద్ధ భక్తుల్ని జాగ్రత్తగా చూసుకుంటారనమాట. అట్లా ఉపమానంగా మనకి 28వ శ్లోకంలో భగవంతుడు ధరించినటువంటి మణిహారాల గురించి తెలుసుకున్నాము. ఆ తర్వాత అదే శ్లోకంలో భగవంతుడి చేతిలో ఉన్నటువంటి గద అన్నమాట. ఆ గద పేరు కౌముది. ఆ గద అంటే భగవంతుడికి ఇష్టం. ఎందుకంటే ఆ గదతోనే భక్తుల్ని ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళని సంహరించడానికి ఆయన దాన్ని ఉపయోగిస్తారు. అప్పుడు ఆ దానవుల యొక్క రక్తంతో అది తడిసి ఉంటుందన్నమాట. ఆ యొక్క గద అంటే అది కౌముది గద. దాన్ని ఆయన పట్టుకొని ఉంటారు. ఆ గద మీద కూడా యోగి ధ్యానం చేయాలి. హారాల మీద ప్లస్ ఈ యొక్క గద మీద ధ్యానం చేయాలి అని తెలుసుకున్నాం. తర్వాత వచ్చేసి 29లో వచ్చేసి భగవంతుడి యొక్క ముఖం వర్ణన అనేది జరిగింది. తర్వాత ఆ 30వ శ్లోకంలో ఇంకాస్త విస్తృతంగా భగవంతుడి యొక్క ముఖ వర్ణన అనేది జరిగింది. మనం రియల్ గా అయితే భగవంతుడి యొక్క అందాన్ని మనం కొలమానం చేయలేము అన్నమాట. ఎంత ఉంది అని చెప్పలేము. అది అంత అద్భుతమైన అందమైన ముఖం అన్నమాట. మనం ఎట్లా అర్థం చేసుకోవటానికి మనకు ఈ ప్రకృతిలో అత్యంత ఆనందంగా అందంగా కనిపించేది ఏ దృశ్యం ఉందో దానికి ఉపమానంగా భగవంతుణ్ణి మనం పోల్చి చెప్తున్నాం. అదేంటంటే ఒక కొలంలో ఒక చక్కటి పద్మం ఉన్నది. దాని మీద ఆ పద్మాన్ని స్వామివారి ముఖంగా పోలుస్తున్నారు. తర్వాత ఆ పద్మంలో ఉన్న తేనె తీసుకోవటానికి వచ్చేటువంటి తుమ్మెదలను అవి జూంకారం చేస్తూ వస్తున్నాయి. అవి ఎట్లా ఉన్నాయంటే ఆ పద్మం మీద ఉండటంతో అవి భగవంతుడి యొక్క రింగులు తిరిగినటువంటి జుట్టుతో పోల్చారనమాట. ఆయన ముఖం మీద అవి అట్లా ఉన్నాయన్నమాట. ఆ జుట్టు అలా ఉంది. తర్వాత వచ్చేసి ఆయన కళ్ళు వచ్చేసి మీనద్వయం అన్నారు. అంటే 2 చేపలు అనమాట. అవి చక్కగా అటు ఇటు కదులుతూ ఉన్నాయి. ఇలా ఆ యోగి భగవంతుడి యొక్క ముఖాన్ని ధ్యానం చేస్తాడు. తర్వాత 31వ శ్లోకంలో వచ్చి భగవంతుడి యొక్క కళ్ళు ధ్యానం చేస్తే మనకి ఆ తాపత్రయాలు ఏదైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి అని మనం 31వ శ్లోకంలో తెలుసుకున్నాం అన్నమాట. ఇంకా ఈరోజు 32వ శ్లోకానికి వెళ్దాం. అది हासं हरे अवनत अखिल लोक तीव्र शोक अश्रुसागर विशोषणम् अति उदारम् सम्मोहनाय रचितं निज मायया स्या भ्रूमण्डलं मुनिकृते
మకరధ్వజస్య. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. హాసం హరేరవ నథాఖిల లోక తీవ్ర శోకాశ్రు సాగర విశోషణం అత్యుధారం సమ్మోహనాయ రచితం నిజమాయయాస్య భ్రూమండలం మునికృతే మకరధ్వజస్య. యోగి అదే విధంగా శ్రీహరి యొక్క పరమ దయాపూర్ణమగు దరహాసంపై ధ్యానం చేయవలెను. అయ్యది అతని శరణు వచ్చిన వారుల దుఃఖ సాగరమును ఎండింప చేయును. భగవానుని విల్లు వంటి కనుబొమ్మలను కూడా యోగి ధ్యానింపవలెను. మునుల శుభము కొరకు మన్మధుని మోహింపజేయుటకే అంతరింగిక శక్తిచే అవి ప్రకటమైనవి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ యోగి శ్రీహరి యొక్క పరమ దయాపూర్ణమైనటువంటి ఆ దరహాసం మీద ధ్యానం చేయాలి అని తెలుసుకుంటున్నాం. నిన్నటి వరకు చూసాము ఎంతవరకు ధ్యానం చేశారు. ఇప్పుడు భగవంతుడి యొక్క దరహాసం మీద, ఆయన నవ్వు మీద ధ్యానం నిలపాలి. అయ్యది అతని శరణుజొచ్చిన వారుల దుఃఖ సాగరము ఎండింపజేస్తుంది. మరి ఆ దరహాసాన్ని చూస్తే ఏమవుతుందంటే ఈ దుఃఖ సాగరం ఏదైతే ఉందో అది ఎండిపోతుంది అన్నమాట. మనకు చూడండి, ఎప్పుడు మనం ఈ కలియుగమే మనకు చెప్తారు కదా, దుఃఖాలయం అశాశ్వతం, ఎప్పుడు దుఃఖంతోనే ఉంటుంది. మామూలుగా ఒక రిక్షా తొక్కే ఉండేవాళ్ళు బంగ్లాలో ఉండేవాళ్ళని చూసి వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారనుకుంటారు. కానీ వాళ్ళకి ఏదో ఒక దుఃఖం అనేది ఉంటుంది, మనసులో కలత ఉంటుంది, దానికి సంబంధించి వాళ్ళు దుఃఖంతో ఉంటారు. ఆ దుఃఖం ఒక సాగరం అంతగా ఉంటుందన్నమాట. ఇలాంటివన్నీ కూడాను తొలగిపోతాయి అన్నమాట భగవంతుడి యొక్క దరహాసాన్ని చూస్తే. ఇంకోటి ఏంటంటే భగవంతుడి యొక్క విల్లు వంటి కనుబొమ్మలు, వాటి మీద యోగి ధ్యానం చేయాలి అని చెప్తున్నారు. మరి ఇటువంటి కనుబొమ్మలు ధ్యానం చేయటం వల్ల ఏం ఉపయోగం కలుగుతుంది అంటే, మన్మధుడు డిస్టర్బ్ చేయనమాట. మన్మధుడు ఎవరైతే మునులు ఇట్లా భక్తి సాధనలో ఉన్న వాళ్ళకి అనేకమైనటువంటి అంతరాయాలు వస్తాయి. వాటిల్లో ముఖ్యమైనది మన్మధుడు చేసేటువంటి డిస్టర్బెన్స్ అన్నమాట. వాటి నుండి వాళ్ళు బయటపడగలుగుతారు అన్నమాట. మన్మధుని మోహింపచేసే ఆంతరంగిక శక్తిచే అవి ప్రకటమైనవి. అంటే ఆ మన్మధుడిని ధిక్కరిస్తాయి అన్నమాట ఆ భగవంతుడి యొక్క కనుబొమ్మలు. శ్రీల ప్రభుపాద గారి భాషణలో చెప్తున్నారు, విశ్వమంతయు కూడా దుఃఖపూర్ణమైనది. అందుకే ఈ భౌతిక లోకవాసులు తీవ్రమైనటువంటి శోకంతో ఎప్పుడు కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. ఆ కన్నీళ్లు గొప్ప సముద్రంలాగా అయిపోయినాయి అన్నమాట. కానీ భగవంతుణ్ణి శరణుదొచ్చిన వారికి ఆ శోక సాగరము శీఘ్రం తొందరగా ఎండిపోతుంది అనమాట. అందువల్ల అతడు దేవదేవుని మనోహర దరహాసాన్ని చూడాలి. భగవానుడి యొక్క మనోహర దరహాసం చూస్తే ఈ భౌతిక అస్తిత్వ శోకం అనేది పోతుంది అనేది ఈ శ్లోకం ద్వారా తెలుస్తున్నది. ఇంకొకటి ఏంటంటే భగవంతుడి యొక్క కనుబొమ్మలు. ఇక్కడ శ్లోకంలో కూడా మకర ధ్వజస్య అన్నారు. అంటే మన్మధుడు అనమాట, మన్మధుడి పేరు అది. భగవంతుడి యొక్క ఈ మనోహరమైనటువంటి కనుబొమ్మలు ఎట్లా ఉన్నాయంటే విల్లులాగా ఉన్నాయన్నమాట, ఇట్లా బెండ్ అయ్యి. అవి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయన్నమాట. ఏదైతే ఇంద్రియాలు నుండి వచ్చేటువంటి ఆకర్షణీయం ఏదైతే ఉందో వాటి నుండి మనం బయటపడగలుగుతాం. ఇప్పుడు దుర్వాసుడు మనకు అనేక కథల్లో వినున్నాము. తపస్సుకి వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎంతో స్థితికి వస్తూ ఉండగా ఇంకా ఇంద్రుడు అంటే వాళ్ళకు దేవుడు అనుగ్రహం కలిగి ఆ వరాలు పొందితే వాళ్ళు ఇంకొంచెం హాని కలిగిస్తారు, వీళ్ళు ఇంకా పరిపూర్ణంగా ఆ వరాన్ని స్వీకరించే స్థితిలో లేరు అనుకున్నప్పుడు ఇంద్రుడు ఈ రంభ ఊర్వశి వీళ్ళని పంపిస్తారనమాట. అప్పుడు అవి వాళ్ళని చూసి ఈయన ఎవరైతే తపస్సులో ఉన్నారో వాళ్ళు డిస్టర్బ్ అవుతూ ఉంటారు అనమాట. దీనికి కారణం ఏంటంటే మన్మధుడు అనమాట.
ఈ విధంగా అందుకనే ఈ యోగా ఈ తపస్సులో ఉన్నప్పుడు భగవంతుడి యొక్క రూపాన్ని నిలుపుకొని ధ్యానంలో పెట్టుకోవాలనేది అందుకే అన్నమాట. ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, భక్తులు మరియు మునులు కామం చేత మైదున సుఖాకర్షణ చేత మోహానికి గురి కాకుండా ఉండేటట్లుగా భగవానుని ఆకర్షణీయమైనటువంటి కనుబొమ్మలు కాపాడుతాయి. ఎప్పుడైతే ఇంకా మనకు యమునాచార్యులు గారు చెప్తున్నారు ఏమనంటే, ఎవరైతే ఈ మైదునాకర్షణ నుండి తప్పించుకోవాలనుకుంటారో వాళ్ళు ఈ కృష్ణలీలలు అనేది వినాలి. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే కృష్ణలీలను గాంచిన నాటి నుండి కూడా ఎవరైతే ఆ కృష్ణలీలను విన్నారో అనుభూతి చెందారో వాళ్ళకి ఈ మైదున సుఖం అనేది ఒక తుచ్చంలాగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా వాళ్ళకి మైదున సుఖ ఆలోచనే తనకు వికారంగా కూడా అనిపిస్తాయి అన్నమాట. అందుకనే ఎవరైనా మైదున సుఖ ఆకర్షణ నుండి బయటపడాలి అనుకుంటారో వాళ్ళు దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుని భగవానుని మనోహరమైనటువంటి ఆ దరహాసాన్ని, ఆకర్షణీయమైనటువంటి ఆ కనుబొమ్మల్ని చూడాలి, వాటిని ధ్యానం చేయాలి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇంకా పాయింట్ వారీగా అయితే మా ప్రభు క్లాస్లో నేను రాసుకున్నా, మీకు ఎవరికైనా రాసుకోవాలంటే రాసుకోండి మాతాజీ. పాయింట్ వారీగా అయితే, స్వామి మనోహర దరహాసము చూసినంతనే భౌతిక కన్నీటి సాగరం శీఘ్రమే ఎండిపోతుంది. స్వామి దివ్యమంగళ రూపం చూసిన వారికి మైదున సుఖ ఆకర్షణ మోహం అనేది కలగదు. భగవానుని ఆకర్షణీయమైనటువంటి లీలలను చూసిన భక్తులకు, మునులకు మైదున ఆకర్షణ తుచ్చంగా తోస్తుంది. తర్వాత మైదున సుఖ ఆకర్షణ నుంచి బయటపడాలి అని కోరిన వారు శ్రీకృష్ణుని మనోహరమైన దరహాసము, ఆకర్షణీయమైనటువంటి కనుబొమ్మలు చూడాలి. ఇది మనం ఈ 32వ శ్లోకంలో తెలుసుకుండేది. ఇంకా 33వ శ్లోకానికి వెళ్దాం. ధ్యానాయనం ప్రహిసితం బహుళాధరోష్ఠభాస అరుణాయిత తనుద్విజకుంద పంక్తి ధ్యాయే స్వదేహ కుహరే అవసితస్య విష్ణో భక్త్యా ఆద్రయా అర్పితమనాన పృథక్ దిక్దృక్షేత్. హరే కృష్ణ మాత. ఎవరైనా చదవండి మాతాజీ 33వ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధ్యానాయనం ప్రహసితం బహుళాధరోష్ట భాసారుణాయిత తనుద్విజ కుంద పంక్తి ధ్యాయే స్వదేహ కుహరే వసితస్య విష్ణో భక్తార్జయార్పితమనాన పృథక్ దృక్షేత్. ప్రేమానురాగభరితమైన భక్తితో యోగి తన హృదయ కుహరమున విష్ణు భగవాను చిరునవ్వును ధ్యానింపవలను. అత్యంత మోహకారకముగు ఆ చిరునవ్వును సులభముగా ధ్యానముందు నిలపవచ్చును. భగవానుడు దరహాసం చేయనప్పుడు మల్లె మొగ్గలను పోలిన అతని చిన్న దంతములను కాంచవచ్చును. అధరముల తేజముచే అవి ఎర్రనై ఉండను. వానికే తన మనసును అంకితము చేసిన యోగి ఇక దేనిని చూడగోర రాదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ యోగి మళ్ళీ ఏది ధ్యానం చెయ్యాలి అంటే, ప్రేమానురాగభరితమైన భక్తితో యోగి తన హృదయ కుహరమున, అంటే ఆయన కుహరం అంటే గృహ అన్నమాట, ఆయన హృదయ గృహలో భగవంతుడి యొక్క చిరునవ్వుని ధ్యానించాలి. అత్యంత మోహకారమగు ఆ చిరునవ్వు సులభంగా ధ్యానందు మనం నిలుపుకోగలుగుతాం. ఎందుకంటే భగవంతుడి యొక్క చిరునవ్వు చూస్తే మనకి సమ్మోహనం అంటారు కదా, ఇంకా మనం తిప్పుకోలేనమాట. ఆ దరహాసం, ఆ చిరునవ్వు చూసినప్పుడు అది మోహాన్ని కలిగిస్తుంది అనమాట. అందువల్ల మనము ఆ యొక్క దృశ్యాన్ని మనం ఈజీగా, సులభంగా మనం ధ్యానంలో నిలుపుకోవచ్చు. భగవంతుడి యొక్క దరహాసం చేయనప్పుడు మల్లె మొగ్గలను పోలిన అతని చిన్న దంతాలు మనం చూస్తాం అనమాట. ఆయన నవ్వినప్పుడు చిన్న చిన్నగా ఉన్నాయి ఆయన పళ్ళు, ఎట్లా మల్లె మొగ్గల్లాగా తెల్లగా ఉన్నాయన్నమాట. అవి మనం ధ్యానించినప్పుడు ఆ రూపాన్ని దర్శించవచ్చు. ఆ తర్వాత ఏమవుతుంది, అధరముల తేజము వచ్చే అవి ఎర్రనై ఉన్నాయి. ఆయన పెదాలు ఎర్రగా ఉన్నాయి.
ఆ ఎరుపు వచ్చేసి ఆ పళ్ళ మీద పడుతున్నాయి. అవి ఎంతో అందంగా ఉందన్నమాట. వానికే తన మనసు అంకితం చేసిన యోగి ఇంకా దేనిని చూడాలనుకోరు. ఇంకా అంత అందమైన చూసిన తర్వాత ఇంకా వేరే చూడాలనే కోరిక యోగికి ఉండదు, అట్లనే విశుద్ధ భక్తుడికి కూడా అన్నమాట. వాళ్ళు ఆ విధంగా భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ మనసులో నిలుపుకుంటారు. ఇంకా ఈ శ్లోకంలో ముఖ్యంగా భగవంతుడి యొక్క చిరునవ్వు మీద ధ్యానం చేయాలి. ఆ చిరునవ్వు చూస్తున్నప్పుడు ఆయన పళ్ళు కనపడుతున్నాయి. ఆ పళ్ళ మీద ఆయన పెదాలలో ఉన్నటువంటి ఆ ఎరుపు వాటి మీద పడి ఇంకాస్త అందంగా ఉన్నాయి. ఈ ఈ చిరునవ్వు అనేది ఎంత మోహాన్ని కలిగిస్తుంది కాబట్టి మనం ఈజీగా దీన్ని మన హృదయ గృహలో పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. శ్రీల ప్రభుపాద గారు భాషణంలో ఏం చెప్తున్నారంటే, స్వామి చిరునవ్వు ముఖము, అధరము, దంతాలు మొదలైన వానిపై ధ్యానము చేయాలి. ఇలా చేయటం వల్ల భగవానుడు నిరాకారుడు కాదు అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. స్వామి చిరునవ్వుపై ధ్యానము భక్తిని హృదయమును పరిశుభ్రం చేస్తుంది. భగవంతుడి యొక్క ధ్యానం చేసినప్పుడు మన హృదయం పరిశుభ్రం అవుతుంది. మనం ఇందాక శ్లోకాల్లో కూడా నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తి భవతి నష్ట. మనం ఎప్పుడైతే భగవంతుడి విషయాలు వింటున్నామో మనలో ఉన్న హృదయంలో ఉన్నటువంటి కల్మషాలు ఎట్లా పోతున్నాయో, ఈ భగవంతుడి యొక్క చిరునవ్వుని ధ్యానించినప్పుడు మన హృదయం అంతా కూడా ఆ కల్మషాలు పోయి పరిశుభ్రం అయిపోతుంది. ఇంకా ఏం చెప్తున్నారు అంటే, స్వామి సుందర ముఖార విందమును హృదయ కుహరమునందు నిలుపుకొని యోగి సంతుష్టుడు కాగలడు. ఆయన చిరునవ్వుని ఆయన హృదయంలో నిలుపుకోవటంతో ఆయనకి ఇంకా తృప్తి అనేది కలిగింది. ఇంకా వేరే చూడాలి అనే కోరిక లేదనమాట. ఇంకో పాయింట్ ఏంటంటే, స్వామి సుందర రూప దర్శనము భౌతిక ఆకర్షణను దూరం చేస్తుంది. ఇది ఎంతో ముఖ్యమైనది. మనకి ఎప్పుడు కూడా భౌతిక డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి కదా. మరి ఇలాంటి రూపాన్ని సందర్శించినప్పుడు ఆ యోగికి గాని ఆ విశుద్ధ భక్తుడు గాని భౌతిక ఆకర్షణలు అనేవి వాళ్ళని ఏవి చేయలేవు అనమాట. అవి ఆటోమేటిక్ గా దూరంగా వెళ్ళిపోతాయి. ఇది ఈ 33వ శ్లోకంలో శ్రీల ప్రభుపాద గారు మనకి చెప్పారు. తర్వాత 34వ శ్లోకము. ఇది ఈ శ్లోకం నుండి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే యోగి ఈ యొక్క అష్టాంగ యోగంలో ఈ భక్తి ప్రాక్టీస్ లో ఆయన యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఈ స్థితుల్లో ఆయన ధ్యాన స్థితి దాకా వెళ్ళిపోయారు. ఇంకా సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆయన ఎట్లా ప్రవర్తిస్తాడు, ఆయన మనసు ఆ టైంలో ఎట్లా ఉంటుంది, ఆయన శరీరం ఏ పనులు చేస్తుంది, ఆయన ఎలా ఉంటారు అనేది ఈ శ్లోకంలో చూస్తాం అన్నమాట. తద్వారా ఈ భౌతిక ప్రపంచం నుండి ఆయన ముక్తుడు అవుతాడు. ఎట్లా అంటే ఈ యొక్క ధ్యాన స్థితి నుండి సమాధి స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఈ భౌతిక ప్రపంచం నుండి ఆయన ముక్తి అనేది పొందుతాడు అన్నమాట. ఒక యోగికి ముక్తి లభించాలి అంటే అతని ప్రవర్తన, అతని చేతన ఎలా ఉంటుంది అనే విషయాలు మనం ఈ 34వ శ్లోకంలో చూస్తున్నాము. ఈ విషయాలన్నీ కూడా టాప్ మోస్ట్ స్టేజ్ లో ఉన్నటువంటి భక్తులు అన్నమాట. మరి అంత స్టేజ్ లో ఉన్న వాళ్ళు మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనం ఎంత తక్కువలో ఉన్నామో భక్తి సాధనలో అనేది తెలుస్తుంది ఇలా కంపేర్ చేసుకున్నప్పుడు అన్నమాట. ఎంత అంటే ఇంకా మనం వాళ్ళని చూసిన తర్వాత మనం ఇంకా భక్తిలో ముందుకెళ్ళటానికి ఇంకా ప్రాక్టీస్ చేయాలి అనేది తెలుసుకుంటాం అన్నమాట. ఇంకా ఎంతో ఎదగాలి అనేది తెలుసుకుంటాం. మామూలుగా ఈ విశుద్ధ భక్తులకు కానీ ఈ సమాధి స్థితికి వెళ్ళినటువంటి భక్తి యోగికి కానీ వాళ్ళకి గర్వము, అహంకారము ఇలాంటివి ఏమీ ఉండవు అన్నమాట. మామూలుగా ఇక్కడ మనం ఎవరైనా మీరు భక్తులు, లేకపోతే మేము భక్తులం అని ఎవరైతే గర్వపడుతున్నారో అలాంటి వాళ్ళు తెలుసుకోవాలన్నమాట మనం ఏ స్థాయిలో ఉన్నాము అనేది. మనం ఎంతో నమ్రత భావంతో ఉండాలి అనేది ఈ శ్లోకం నుండి తెలుసుకుంటాం.
మామూలుగా అనుకుంటారు కొంతమంది, నన్ను అందరూ పొగుడుతున్నారు, నాకు చాలా గొప్ప విద్య ఉంది, లేకపోతే నాకు గొప్ప ధనం ఉన్నది, లేకపోతే నా ఫ్యామిలీ చాలా గొప్పగా సెటిల్ అయింది. ఇలాంటి గర్వంతో ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళకు వాళ్ళు మనసులోకి వెళ్ళి, ఎవరికో కూడా చెప్పకల్లా, వాళ్ళ మనసుని ప్రశ్నించుకుంటే మనం ఎంత తక్కువ స్థాయిలో ఉన్నామో భక్తికి సంబంధించి, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి అనేది వాళ్ళు తెలుసుకోగలుగుతారు అనమాట. ఈ 34వ శ్లోకంలో నుండి ఇది తెలుసుకోవటం వల్ల ఏమవుతుందంటే, ఈ యొక్క సమాధి స్థితిలో ఉన్నటువంటి యోగి గురించి, ఈ విశుద్ధ భక్తుల గురించి తెలుసుకుంటే ఏమవుతుందంటే మనం ఇంకా భక్తి సాధనలో ముందుకు వెళ్ళాలి అనేది తెలుస్తుంది. నాకు ఈ శ్లోకం చదివినప్పుడు మన రేఖా మాతాజీ, రజనీ మాతాజీ గుర్తొచ్చారు. నాకు నేను గుర్తొచ్చి, ఎందుకంటే నిన్న ఫ్రెండ్స్ వస్తున్నారని క్లాస్ ఎకనాం పెట్టాను. కానీ మా రేఖా మాతాజీ యుఎస్కి వెళ్ళినా ఆమెకు అక్కడ చాలా టైం ఉండదు. అందులో మన క్లాస్ టైం అంటే అది చాలా హార్డ్ టైం అయినా కూడా మాతాజీ క్లాస్ మిస్ అవ్వరు, ఖచ్చితంగా క్లాస్కి వస్తారు. అట్లనే మన రజనీ మాతాజీ కూడా దామోదర హారతులు ఇచ్చుకుంటూనే క్లాస్ టైంకి వచ్చి మళ్ళా చెప్తారనమాట. అంత డెడికేషను. అవి కంపేర్ చేసుకుంటుంటే నాలాంటి వాళ్ళ దాకా తెలుస్తుంది నేను ఇంకా తక్కువలో ఉన్నానా, ఇంకా ఎంత ప్రాక్టీస్ చేయాలా అనేది. ఈ శ్లోకం చదువుతున్నప్పుడు నాకు అదే గుర్తొచ్చింది మాతాజీ. ఈ శ్లోకం చదువుదాము, తెలుసుకున్నాం. ఏవం హరో భగవతి ప్రతిలబ్ధ భావో భక్త్యా ద్రవద్రుదయ ఉత్పలక ప్రమోదాత్ ఔత్కంఠ్య భాష్పకలయా ముహురధ్యమానః తత్ అపి చిత్తబడిశం శనకైర్వియుంక్తే. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చదవమంటారా మాతాజీ? చదవండి. ఏవం హరౌ భగవతి ప్రతిలబ్ధ భావో భక్త్యా ద్రవదృదయ ఉత్పుల్లక ప్రమోదాత్ ఔత్కంఠ్య బాష్పకలయా ముహురజ్యమానస్తశాపి చిత్తబడిశం శనకైర్వియుంక్తే. ఈ పద్ధతిని అనుసరించుతూ యోగి క్రమముగా శ్రీహరి యొక్క విశుద్ధ ప్రేమను వృద్ధి కావించుకొనెను. భక్తి పురోగమించినప్పుడు ప్రమోదముతో అతనికి రోమాంచమగును. ఉత్కంఠతతో కలిగిన అశ్రుదారులతో అతడు నిరంతరము తడిసిపోవును. గాలమునకు చేపను ఆకర్షించినట్లు భగవాన్ని ఆకర్షించుటకు అతడు ఉపయోగించిన మనస్సు కూడా క్రమముగా భౌతిక కర్మ నుండి విరమించును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో ఈ పద్ధతిని అనుసరించి యోగి క్రమంగా శ్రీహరి యొక్క విశుద్ధ ప్రేమను వృద్ధి కావించుకుంటారు. ఇట్లా ఈ స్థితిలో వెళ్ళారు కదా, సమాధి స్థితి దాకా వెళ్ళారు. అప్పుడు ఏమవుతుందంటే విశుద్ధ ప్రేమ అనేది ఆయనకి వృద్ధి చెందింది. ఇంకా భక్తి పురోగమించినప్పుడు ప్రమోదంతో అతనికి రోమాంచకం అవుతాయి. అంటే ఆయనకి వాటిని ఏమంటారంటే అష్ట సాత్విక వికారాలు అనేవి వస్తాయి అన్నమాట. ఆ భక్తిలో ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుందంటే అప్పుడు ఆయనకి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. తర్వాత ఉత్కంఠతో కలిగిన అశ్రుధారులు అతను నిరంతరం ఉండటంతో తడిసిపోతారనమాట. అట్లాంటి స్థితిలో ఉంటారు. మనకు ఇది చదువుతున్నప్పుడు శ్రీల ప్రభుపాద గారిది కూడా మనకు గుర్తొస్తుంది. ఒకసారి ఆయన ప్రభుపాద గారు ప్రవచనం ఇస్తూ అట్లా ఆగిపోయారట. కళ్ళకల నీళ్ళు వస్తూ అంత నిశ్శబ్దం. అంటే వాళ్ళు ఆ స్థితికి వెళ్ళిపోతారన్నమాట. సో ఎప్పుడైతే ఈ భక్తిలో ఇంత గొప్ప స్థితికి వెళ్ళిన వాళ్ళకి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు మామూలుగా గాలమునకు చేప ఆకర్షించినట్లు భగవాన్ని ఆకర్షించుటకు అతడు ఉపయోగించిన మనస్సు కూడా క్రమంగా భౌతిక కర్మ నుండి విడిపడిపోతుంది. మామూలుగా మనం చూడండి, ఒక చేప ఉందనుకోండి, అది ఒక గాలానికి పట్టుకోవటానికి గాలం అనేది ఉపయోగిస్తాం. అట్లా ఇప్పుడు మనసు కానీ బుద్ధి కానీ భగవంతుడి మీద ధ్యానం పెట్టడానికి మనం బలవంతంగా ప్రయత్నిస్తున్నాం. కాకపోతే ఎప్పుడైతే ఇంకా మనసు ఈ స్థితిలో ఉంటుందో అప్పుడు ఇట్లా ప్రయత్నించక్కర్లేదు, ఆటోమేటిక్ గా భగవంతుని యొక్క చింతనలో ఉంటుంది. ఇంక అప్పుడు ఆటోమేటిక్ గా ఈ భౌతిక కర్మల నుండి అది విడిపడిపోతుంది అనమాట.
అది ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఏంటంటే ఈ శ్రీల ప్రభుపాద గారి భాషలో చెప్తాము, ఒక యోగి యమ నియమ ప్రత్యాహార ఆసన ప్రాణాయామ ధారణ ధ్యాన సమాధి స్టేజ్కి వెళ్ళటానికి అనేకం ప్రయత్నం చేసి ఆ పద్ధతిని అనుసరించిన తర్వాత అప్పుడు మనసు ఎలా కేంద్రీకరించాలి అని అవి చేసిన తర్వాత మనసు ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ఇవన్నీ స్టెప్స్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఆ మనసు అనేది ఉన్నత స్థాయికి వెళ్ళిపోయింది. దాన్నే సమాధి స్థితి అంటారనమాట. ఆ స్థాయికి చేరుకున్న తర్వాత అప్పుడు భగవంతుని పట్ల ఆయనకి ప్రేమ అనేది అధికమైపోతుంది, ఎక్కువైపోతుంది అన్నమాట. అప్పుడు ఆయనకి అష్ట సాత్విక వికారాలు అనేవి వస్తాయి. వాటిలో కొన్ని శ్లోకంలో ఇచ్చారు. అది రోమాలు నిక్కబడుచుకోవటము, తర్వాత ఎంతో అత్యధికంగా ఆనందంతో శరీరం అంతా కూడా పులకరించిపోవటము, ఆ తర్వాత ఆనందంతో కన్నీళ్ళన్నీ కూడా కారి కారి తడిసిపోవటము. అంతకుముందు మనసు ఎట్లా ఉందంటే ఎంతో కష్టపడి భగవంతుని మీద ధ్యానం పెట్టడానికి ప్రయత్నించింది. కానీ ఇప్పుడు అన్ని భౌతిక విషయాల మీద ఆసక్తి అనేది ఇప్పుడు లేదు ఆ మనస్సుకి అనమాట. ఎప్పుడు భగవంతుని మీదే ధ్యాస, అదే నిలిచిపోయింది. అంటే గాలానికి చేప ఆకర్షించటానికి గాలం ఎట్లా ఉపయోగపడుతుందో ఈ మనస్సు బుద్ధి అనేది భగవంతుని ఆకర్షించడానికి బలవంతంగా ప్రయత్నం అనేది చేసింది. ఇప్పుడు ఆ ప్రయత్నం అనేది అక్కర్లే, ఆటోమేటిక్ గా భౌతిక విషయాలు అనేవి గుర్తుకు కూడా రావు. ఓన్లీ భగవంతుడి యొక్క ధ్యాన ఆ స్థితిలోనే ఉన్నదనమాట మనస్సు. ఆ మనసు క్రమక్రమంగా భౌతిక కర్మల నుండి విడిపడింది అనమాట. అది ఇంకా శ్రీ ప్రభుపాద గారు భాషను చెప్తున్నారు. ఇక మనం భగవంతుని మీద ధ్యానం ఉంచడానికి మనం బలవంతంగా ప్రయత్నం చేస్తున్నాం. రియల్ గా ఇప్పుడు మనం ఉన్న స్థితికి భగవంతుని సేవలో ఉంచడానికి ఎంతో బలవంతంగా ప్రయత్నిస్తున్నాం. మనం చేసే ఈ ప్రయత్నాన్ని నిర్బీజ యోగం అంటారు. అంటే మనకు భక్తి చేయటానికి అప్పుడప్పుడు కష్టం అవుతుందన్నమాట. ఏదైనా సేవ చేయండి రండి అన్నప్పుడు కూడా నిన్న చేశా కదా, ఈ రోజు వద్దులే, ఈ రోజు ఈ పని ఉంది కదా, నాలాగనమాట. ఇది నేను ఇట్లా ఉన్నాయి పనులు కదా, సరే ఇట్లా పోస్ట్పోన్ చేసుకున్నాం. ఇది నిర్బీజ యోగం అనమాట. అంటే దీనిలో జీవం లేదు, ఇది బలవంతంగా ప్రాక్టీస్ చేస్తున్నాం. కానీ మనం ప్రయత్నించేస్తే అప్పుడు సబీజ యోగానికి వస్తాం. అయ్యో మనసు ఇట్లా బలవంతంగా తీసుకురావాలి ఎందుకులే అని వదిలేయకూడదు. బలవంతంగా అట్లా ప్రాక్టీస్ చేయంగా మనం సబీజ యోగానికి వస్తాం, నిర్బీజ యోగా నుండి. సబీజ యోగా అంటే సహజంగానే భగవంతుడి మీద మన మనస్సు కేంద్రీకృతమై ఉంటుందన్నమాట. ఎవరికైతే తన మనస్సు భగవంతుని సేవలో నిమగ్నం అయిపోతుందో అతను ధ్యాన స్టేజ్ నుండి పైకి చేరినట్లే అనమాట. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ పూర్ణత్వ స్థితిని కృష్ణ భక్తి రసభావన అని పిలుస్తారు. శ్రీల ప్రభుపాద గారు ఇదే చెప్తున్నారు భాష్యంలో. తర్వాత నిర్బీజ యోగా అంటారు. అంటే మనం మనసు బలవంతంగా భగవంత్ రూపం మీద పెట్టడానికి మనం చేసే ప్రయత్నాన్ని నిర్బీజ యోగా అంటారు. మన ప్రయత్నం లేకుండా ఆటోమేటిక్ గా భగవంతుడి మీదే ఉండటం సబీజ యోగా అన్నమాట. ఇప్పుడు ఇలా మరి భక్తుడు ఇలా సాధన పద్ధతి ద్వారా చేస్తూ ఉండగా ఏం జరుగుతుందంటే మెల్లమెల్లగా మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా పోతాయి. అప్పుడు మనసు సంపూర్ణంగా భగవంతుని మీద ధ్యానం అనేది నిలుస్తుంది అనమాట. భగవంతుని సేవలో నిమగ్నం అవుతుంది మనసు శరీరం కూడా అన్ని కూడా భగవత్ సేవలోనే వినియోగించబడేది. తద్వారా ఏమవుతుందంటే ఈ ఇంద్రియాలు ఆ మనసు అన్ని కూడా శుద్ధం అయిపోతాయి. ఇందాక మనం చెప్పుకున్న శ్లోకంలోగా నష్టప్రాయేషు అభద్రేషు, భగవంతుడి కథలు వినటం వల్ల భగవంతుని యొక్క సేవలో ఉండటం వల్ల మనం అనేక జన్మల నుండి కూడబెట్టుకున్నటువంటి ఏదైతే ఉన్నాయో ఆ మలినాలన్నీ కూడా పోయి శుద్ధం అయిపోతుంది. అటువంటి సమయంలో మనం బలవంతంగా భగవంతుని పైన కేంద్రీకరించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ స్థితికి వస్తామో అప్పుడు మనం బలవంతంగా భగవంతుని మీద మనసు లగ్నం చేయాలి అనేది అవసరం లేదు. ఆటోమేటిక్ గా ఆయనే ఉన్నారు మనసులో. సహజంగానే మనస్సు భగవంతునిపై ధ్యానం చేసుకుంటుంది. ఇదే సబీజ యోగం అని శ్రీల ప్రభుపాద గారు భాషణలో చెప్తూ ఉన్నారు.
ఇంకా 35వ శ్లోకానికి వెళ్దాం మాతాజీ. ముక్తాశ్రయం యహి నిర్విషయం విరక్తం నిర్వాణమృచ్చతి మనః సహసా యథార్చిః ఆత్మానమత్ర పురుషో వ్యవధానమేకం అన్వీక్షతే ప్రతినివృత్త గుణ ప్రవాహః. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ చదవాలా మాతాజీ? చదవండి మాతాజీ. ముక్తాశ్రయం హర్వి నిర్విషయం విరక్తం నిర్వాణముచ్యతి మనః సహస్రయాదార్చి ఆత్మానమత్ర పురుషో వ్యదదానమేక అన్వీక్షతే ప్రతినివృత్త గుణ ప్రవాహ. మనస్సు ఆ విధముగా సమస్త భౌతిక కల్మషం నుండి పూర్తిగా విడిపడి నిర్విషయమైనప్పుడు దీపజ్వాల వలె నగును. ఆ సమయమున మనస్సు మాతాజీ కొంచెం పైకంటారా? మాతాజీ పైకంటారా అండి? మనస్సు గుణ ప్రభావం నుండి విడిపడిన కారణమున వాస్తవముగా భగవానునితో ముడిపడి అతనితో ఏకమనడి అనుభూతి కలుగగలదు. హరే కృష్ణ మాతాజీ. భాష్యం అవసరం లేదు కదా మాతాజీ? అక్కర్లేదు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మనస్సు ఆ విధంగా సమస్త భౌతిక కల్మషాల నుండి పూర్తిగా విడిపడి నిర్విషయమైనప్పుడు ద్వీప జ్వాల వలె ఆగుతుంది. ఇంకా భౌతిక విషయాల నుండి బయటకు వచ్చేసింది. మనసులో ఉన్నటువంటి ఏదైతే కల్మషాలు ఉన్నాయో అవన్నీ కూడా పోయింది. అప్పుడు ఏమవుతుందంటే ఆ మనసు ద్వీప జ్వాలలాగా వెలుగుతుందన్నమాట. నేను ఇక్కడ కొంచెం ఇట్లా అర్థం చేసుకున్నాను మాతాజీ. ఏమైనా తప్పుంటే కరెక్షన్ చేయండి మాతాజీ. రేఖ మాతాజీ, ఇప్పుడు ఒక ద్వీపాన్ని మనము బయట పెట్టామనుకోండి, అది రెపరెపలాడుతూ ఎప్పుడెప్పుడు ఆరిపోవాలా అన్నట్టు ఉంటుంది. అదే మనం ఒక రూమ్ లో పెట్టామనుకోండి, అప్పుడు అది స్టడీగా వెలుగుతుంది అనమాట. అట్లాగే మన మనస్సు అనేది భౌతిక విషయాలతో ఉన్నప్పుడు భగవంతుడిని నిలుపుకోవటం కూడా రెపరెపలాడుతూనే ఉంటుంది. ఆ మనసు అటు ఇటు 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 వెళ్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మనకు వేరే వేరే ఆలోచనలే వస్తూ ఉంటాయి కదా. ముఖ్యంగా జపం చేసేటప్పుడైనా, దేవుడి దగ్గర కూర్చున్నప్పుడైనా మనకి ఏవేవో ఆలోచనలు వస్తాయి. అప్పుడే మన పనులని గుర్తొస్తాయి అనమాట. అట్లా డిస్టర్బెన్స్ గా ఉంటుంది మనసు. కాకపోతే ఎప్పుడైతే ఈ భౌతిక కల్మషాల నుండి బయటకు వచ్చేసి భగవత్ స్మరణ ఇవి మనసులో ఉంటాయో అప్పుడు అది ద్వీపంలాగా వెలుగుతుంది అని చెప్తూ, ఆ సమయంలో మనస్సు గుణ ప్రవాహం నుండి విడివడిన కారణమున వాస్తవంగా భగవానునితో ముడివడి అతనితో ఏకమనడి అనుభూతి కలుగుతుంది. అప్పుడు ఇలాంటి స్థితిలో ఏమవుతుందంటే త్రిగుణాల ప్రభావం నుండి కూడా అది బయటపడింది. సత్వరజ తమో గుణాల నుండి బయటకు వచ్చేసింది. ఆ కారణంగా వాస్తవంగా భగవంతునితో ముడిపడి అతనితో ఏకమనడే అనుభూతి అనేది కలిగింది. భగవంతుడితో ఆ మనస్సు అనేది భగవంతునితో ముడిపడటంతో భగవంతుడితో ఏకమనడి అనుభూతి కలిగింది. అనుభూతి కానీ ఇక్కడ మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఆత్మ అళ్ళేసి భగవంతుల్లో కలిసిపోయింది అట్లా కాదు. ఇక్కడ మనకి ఉదాహరణ కూడా అర్జునుడు తీస్తారు. వచ్చే భాష్యంలో ఈజీగా అర్థం అవటానికి ప్రభుపాద్ గారు చెప్పారు. సో ఎట్లా ఏకమవుతుంది అనే దానికి ఈ మనసు సంపూర్ణంగా భౌతిక విషయాలు భౌతిక వస్తువుల నుండి విడిపడినప్పుడు ఆ మనస్సు వెలుగుతున్న దీపం లాంటిది అని ఇక్కడ చెబుతున్నారు. ఆ సమయంలో మనస్సు సంపూర్ణంగా భగవంతుని పైనే కేంద్రీకృతమై ఉంటున్న మనసు. దీనినే నిర్వాణ అంటారనమాట. మన మనసు భగవంతుని దగ్గరే కేంద్రీకరించడం అయిన దాన్ని నిర్వాణ అని అంటారనమాట. ఇంకా భగవంతునితో ఏకత్వాన్ని అనుభవిస్తుంది. ఈ స్థితిలో ఆ మనస్సు అనేది ఏకత్వాన్ని పొందుతుంది. ఎందుకంటే ఎటువంటి భౌతిక ఆలోచనలు ఇంకా మనస్సులో ప్రవేశించవు. అంటే ఏ భౌతిక ఆలోచనలు మనస్సుకి అంతరాయం కలిగించనమాట. ఇంకా బయట విషయాలు మనస్సుకి రావు. అవి బయట ఏదైనా జరిగినా అవి మన మనస్సుని డిస్టర్బ్ చేయవు అనమాట. ఆ స్థితిలో ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం భగవంతుని పైన ధ్యానం చేయటానికి
ప్రయత్నిస్తుంటే ఏవేవో కోరికలు పనులు ఇవన్నీ కూడా మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి, అటు ఇటు లాగుతూ ఉంటాయి. ఇంకా ఇప్పుడు అలా జరగదన్నమాట. ఎందుకంటే ఈ స్థితి దాటిపోయాడు యోగి గాని విశుద్ధ భక్తుడు గాని. ఇలా ఎప్పుడైతే మనం సంపూర్ణంగా భగవంతుని ధ్యానంలో సేవలో నిమగ్నం అయిపోతుందో దాన్ని నిర్వాణ అంటారనమాట. మనస్సు భగవంతుని యొక్క చింతనలో ఏకత్వం అవటం అన్నమాట. ఇక్కడ శ్రీల ప్రభుపాద గారు భాషణంలో చెప్తున్నారు, ఆ నిర్వాణ నిర్వా నిర్వాణమునకు ఉత్తమ ఉపమానం భగవద్గీత యందు తెలుపబడింది. ఆది యందు అర్జునుని మనస్సు కృష్ణుని మనస్సు డిఫరెంట్ గా విముఖతంగా ఉన్నాయి. ఈయన అభిప్రాయం వేరు, అర్జునుడిది వేరు, కృష్ణుడిది వేరు. అంతే కదా. యుద్ధం అప్పుడు ఏం చెప్తారు అర్జునుడు కృష్ణుడితో, నాకు ఇది తప్పు అనిపిస్తుంది, నా బంధువులందరూ ఉన్నారు, గురువులందరూ ఉన్నారు, నేను యుద్ధం చేయను, నాకెందుకో ఇది తప్పు అనిపిస్తుంది, చెయ్యను అనేది ఈయన అభిప్రాయం అన్నమాట. ఈయన 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 యొక్క కోరిక అది చేయొద్దు అనేది. భగవంతుడి ఏంటి, భగవంతుడు అంటారు, ఇది నీ ధర్మానికి విరుద్ధం, నువ్వు అనుకుంటున్నది, నీ ధర్మం ఏదైతే ఉందో నువ్వు అది ఆచరించాలి. ఇది చేయటం వల్ల నువ్వు క్షత్రియుడు, రాజు అందరినీ కాపాడే బాధ్యత నీది, అందువల్ల నువ్వు యుద్ధం చేయాలి, ఇది నా కోరిక అని చెప్పి ఆయన ఇంకా భగవంతుడు ఎప్పుడు స్వేచ్ఛ ఇస్తారు కదా. నీకు నేను చెప్పానని నువ్వు ఇదేం పాటించక్కర్లేదు, నీకు ఏది ఇష్టం అనిపిస్తే అది చెయ్యి అంటారు. అప్పుడు ఇంకా అర్జునుడు అంటారు, నాకు అర్థమైపోయింది, ఇప్పుడు మీరు చెప్పింది అంతా మొదటంతా నేను తప్పుగా అనుకున్నాను, సో ఇప్పుడు నా యొక్క చింతన ఏదైతే ఉందో, నా కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను మీ కోరికతో ఏకీభవిస్తున్నాను అన్నాడు. అదే ఏకత్వం అవటం అన్నమాట. అంతేగాని ఏకత్వం అంటే కృష్ణుడు మరియు అర్జునుడు తమ వ్యక్తిత్వాన్ని కోల్పోయినట్లు కాదు. అంతేగా కదా, ఇప్పుడు యుద్ధం తర్వాత కూడా కృష్ణుడిగానే ఉన్నారు, అర్జునుడిలాగే ఉన్నారు. అర్జునుడు వెళ్ళి ఆయనలోకి వెళ్ళిపోలేదు. అంటే మన యొక్క ఆలోచన విధానం, మన కోరిక అనేది తప్పు అని తెలిసినప్పుడు భగవంతుడి చెప్పిన కోరిక ఏదో అది చేయటమే ఏకత్వం అవటం అన్నమాట. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక స్థాయికి చేరిన తర్వాత ఏమవుతుందంటే ఈ త్రిగుణాల యొక్క ప్రభావం నుండి మనం బయటపడిపోతాము. ఇప్పుడు ఏంటంటే మనం ఈ మూడు గుణాల యొక్క, ఇప్పుడు మన పరిస్థితి అనమాట, ఈ మూడు గుణాల యొక్క ప్రభావం వల్ల రకరకాలైన ఆలోచనలు చేస్తున్నాము ఇంకాను. అంటే భగవంతుని ఇచ్చతో మన ఇచ్చ ఇంకా ఏకం కాలేదు. ఆ విషయం మన అందరికీ ఎవరికి వారికి తెలుసు అనమాట. ఆయన ఏం చెప్పారు, మనం ఏం చేస్తున్నాం అనే దానికి. కాబట్టి స్వామి చెప్పిన ధర్మబద్ధమైనటువంటి మన ధర్మం మనం చెయ్యాలి అనేది ఈ శ్లోకంలో 35వ శ్లోకంలో చూసాము. ఇంకా 36వ శ్లోకానికి వెళ్దాం మాతాజీ. ఇక్కడ దీపము పదిలపరచడం అంటారు ఏంటి, దీపము అది కూడా ఓకే. థ్యాంక్ యూ మాతాజీ, పాయింట్ మర్చిపోయాను. ఇక్కడ ప్రభుపాద గారు ఏం చెప్తున్నారంటే, ఒక అర్చి అంటే జ్యోతి అని భావము, దీపము ఆరిపోయినప్పుడు లేదా నూనె అయిపోయినప్పుడు జ్యోతి అనేది లయమైపోతుంది, ఆరిపోతుంది, అది మనం చూస్తాం. కానీ వైజ్ఞానిక శాస్త్రవేత్తల అవగాహన ఎట్లా ఉందంటే ఇంకా జ్యోతి నశించలేదు అనే భావన అన్నమాట. ఈ భావన ఎక్కడ చెప్తున్నారు, ఏ సిద్ధాంతం చెప్తుంది ఈ భావన అంటే శక్తి అక్షయ సిద్ధాంతము ఇలా తెలియజేస్తుంది అనమాట. అదే విధంగా అంటే దీన్ని మనకి మనసుకి ఉదాహరణగా ఈ జ్యోతిని తీసుకొచ్చారు మాతాజీ. శక్తి అక్షయ సిద్ధాంతానికి ఏంటంటే జ్యోతి ఆరిపోయినట్లు కాదన్నమాట, అది పదిలం చేయబడినట్లు. అట్లనే మన మనస్సు కూడా ఈ భౌతిక స్థాయి పని చేయటను ఆపినప్పుడు, ఈ భౌతిక విషయాలు మనం చేయటాన్ని అనేది ఆపినప్పుడు భగవంతుని యొక్క కర్మల యందే అది పదిలపరచబడింది. ఆటోమేటిక్ గా మనం భౌతిక విషయాలు భౌతిక పనులు చేయనప్పుడు ఆటోమేటిక్ గా భగవంతుడి యొక్క కర్మలు చేయడానికి మనకి చాలా టైం ఉంటుంది, మనం దానిలో నిమగ్నం అవుతాం అనమాట. అట్లా అర్థం చేసుకున్నాను మాతాజీ నేను. ఇక్కడ రేఖ మాతాజీ ఉన్నారు కదా, మాతాజీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమన్నా తప్పుంటే.
హరే కృష్ణ మాతాజీ. మాతాజీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బిజీ ఉన్నట్టున్నారు. అట్లా అర్థం చేసుకున్నాను మాతాజీ నేను ఇది. అందుకే ఇందాక ఫస్ట్ లో ఆ ఉపమానం చెప్పాను అనమాట. మన దీపం వెలిగించి బయట పెడితే గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది, ఎప్పుడైతే రూమ్ లో పెట్టామో అది స్టడీగా వెలుగుతూ ఉంటుంది అనేది నేను ఆ ఉపమానం తీసుకున్నాను. శ్రీల ప్రభుపాద గారు మనకి ఈ శక్తి అక్షయ సిద్ధాంతం ప్రకారము జ్యోతి ఆరిపోయినట్లు కాదు, అది పదిలం చేయబడింది అని దాంట్లో తెలియజేయబడింది అని చెప్తున్నాను మాతాజీ. అట్లానే మనసు అనేది భౌతిక స్థాయి నుండి ఆ పనుల నుండి బయటకు వచ్చేసినప్పుడు దేవదేవుని యొక్క కర్మల యందే పదిలమైందంటే ఆ భగవంతుడికి సంబంధించిన కర్మలే చేస్తుంది అని చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. 36వ శ్లోకానికి. ఓకే మాతాజీ, మళ్ళా రేఖా మాతాజీ వస్తే మళ్ళీ అడుగుదాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. అంటే ఇప్పుడు కొంతమంది అనుకుంటారు కదా మాయావ సిద్ధాంతం ప్రకారం, నాకు ఇలా అర్థమైంది మాతాజీ. అంటే మనసు భగవంతుల్లో ఏకమైపోయిందని వాళ్ళు అనుకుంటారు కదా, తర్వాత ఏ కర్మ చేయరని. అలా కాకుండా మనకి ప్రభుపాదం ఈ దీపాన్ని ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పారు కదా మాతాజీ. అంటే మనసు అనేది భగవంతుడి ఒక, ఏదో ఇప్పుడు అర్జునుడు ఎగ్జాంపుల్ ఇచ్చారో మనకి, ఆ స్టేజ్ కి వచ్చాక ఆ భగవంతుని కార్యాలే చేస్తుంది. భగవంతుని కోరికతో మన మనసుని ఏకం చేయడము. అందుకే ఈ దీపం ఎగ్జాంపుల్ ఇచ్చింది మాతాజీ, ఈ సిద్ధాంతం ఎగ్జాంపుల్ ఇచ్చారని నాకు అనిపిస్తుంది మాతాజీ. అంతే మాతాజీ. భౌతిక స్థాయి విషయాలు వదిలేసినప్పుడు ఆటోమేటిక్ గా భగవంతుడికి సంబంధించిన కర్మల ఎందుకు పదిలమవుతుందంటే ఆ భగవంతునికి సంబంధించిన కర్మలే చేస్తుంది అని అర్థం చేసుకోవటానికి మెన్షన్ చేశారు. అంటే చాలా మంది ఏకం అవ్వడం అంటే అదే గుర్తొస్తుంది కదా మాతాజీ, మాయావాద తత్వమే గుర్తొస్తుంది కదా, మనసు భగవంతునితో ఏకమైపోయింది అదే గుర్తు చేస్తారు కదా. దానికి మనకి ప్రభుపాద వారి ఎగ్జాంపుల్ ఇచ్చి సిద్ధాంతం గురించి చెప్పారేమో అని నాకు అనిపించింది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నాకు అందుకని ఏంటంటే ఈ శ్లోకంలో బాగా ఈజీగా అర్థమైపోయింది. అర్జునుడిదిను కృష్ణుడిది చెప్పినప్పుడు అవును కదా, ఆయన కోరికతో ఈయన కోరిక ఏకీభవించటమే అదే ఏకత్వం అని పిలుస్తారు అని చెప్పటము బాగా ఈజీగా అర్థమైపోయింది మాతాజీ. ఆ పారాగ్రాఫ్ లో ఈజీగా అర్థమైంది. ముందు నేను కన్ఫ్యూజ్ అయ్యాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను ఏమనుకున్నానంటే, మీరు చెప్తూ ఉంటే నేను విన్నాను కదా, నేనేమనుకున్నానంటే ఇప్పుడు మన కాటికి తయారు చేస్తాం కదా మాతాజీ, బోళాగా. అంత నాకు జ్ఞానం లేదు కానీ అందులో మంచి మంచి పదార్థాలు అవి వేసి తయారు చేస్తాం కదా, అందులోకి వెళ్ళి అంత ఆవిరైపోయి ఆ చూసారా లేపనంలో ఊడిపోతుంది మన శక్తి. అందులో ఉన్న శక్తి అంతా అందులోకి వెళ్ళిపోతుంది కదా. అలాగే మనం భగవంతుని బాగా తెలిసినప్పుడు ఈ దీపం ఎలా అయితే అందులోకి శక్తి వెళ్ళిపోయిందో మనలో భౌతిక కల్మషాలన్నీ పోయి మన శక్తి కూడా భగవంతుడిలోకి మన మనసంతా ఇంక్లూడ్ అయిపోతుంది అన్నట్టుగా నేను అనుకున్నాను మాతాజీ. అదే నాకు తెలిసిందేదో నేను చెప్పాను. ఓకే, అవును మాతాజీ. ఎవరి అంటే మనం చదివిన దాన్ని బట్టి అది ఎట్లాగా అర్థం చేసుకుంటాం అట్లా. నాకేమో ఇక్కడ అదే ఈ పాయింట్ మెన్షన్ చేశారు కదా, దేవదేవుని కర్మల యందు పదిలపరచబడింది అని. అందుకని నేను ఇంకా ఈ ముందు కూడా ఇదే చెప్పారు కదా, ఆ విధంగా మనస్సు భౌతిక స్థాయిలో పని చేయుటను ఆపినప్పుడు దేవదేవుని కర్మల యందు పదిలపరచబడిందని భావము అని. అందువల్ల ఈ భౌతిక చేసింది భగవంతుడి కర్మల యందే ఉన్నది అనే దానికి అలాగే మన మనసు కూడా మాతాజీ ఇందాక అదే మనకి ఈ శక్తి అక్షయ సిద్ధాంతంలో అంటున్నారు కదా, జ్యోతి ఆరిపోయిందని వాళ్ళు భావించరు, పదిలపరచబట్టింది. ఎప్పుడైతే మనం ఈ భౌతిక కర్మలు చేయకుండా ఉంటామో ఇంకా మనస్సు అనేది లేదా, దానికి ఏమి చేయదా అంటే కాదు, అది పదిలపరచబడింది. ఎట్లా దేంతో పదిలపరచబడింది అంటే భగవంతుని యొక్క కర్మలు చేయటంతో అనేది అట్లా అర్థం చేసుకోవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇంకా 36వ శ్లోకానికి వెళ్తాను. సోప్యేతయా చరమయా మనసో నివృత్యా తస్మిన్ మహిన్మహవసిత సుఖ దుఃఖ బాహ్యే హేతుత్వమప్యసతి కర్తరి దుఃఖయోర్యత్ స్వాత్మన్ విదత్త ఉపలబ్ధ పరాత్మకాష్టః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.
सोऽप्येतया चरमया मनसो निवृत्य तस्मिन् महिं न्यवस्थितः सुखदुःखबाहे हेतुत्वमप्यसति कर्तरि दुःखयोर्यत् स्वात्मान् विदत्ता उपलब्ध పద్మకాష్టః. ఆ విధంగా మనస్సు అత్యున్నతమగు ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొని సమస్త కర్మఫలం నుండి విడిపడి సుఖ దుఃఖ భావనలకు అతీతమగు తన నిజ మహిమ యందు స్థితమగును. ఆ సమయమున యోగి తనకు భగవానునితో గల సంబంధపు సత్యమును అనుభూతమునర్చుకొనును. తన యందు ఆరోపించుకొనిన సుఖ దుఃఖములు మరియు వాటి అంత ప్రక్రియలు నిజమునకు తమోగుణ ఫలమగు మిథ్యాహంకారం కారణముననే కలుగునని అతడు కొంచెం స్క్రోల్ చేయండి మాత. అతడు తెలుసుకొనగలుగును. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఆ విధంగా మనస్సు అత్యున్నతమొక ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొని సమస్త కర్మ ఫలము నుండి విడివడి సుఖ దుఃఖ భావనలకు అతీతమగు తన నిజ మహిమ యందు స్థితుడవుతాడు. ఇప్పుడు ఆయన శరీరంలోనే ఉంది ఆత్మ, కానీ ఆయన స్థితి ఏంటి? ఈ త్రిగుణాతీత స్థితికి వెళ్ళారు, ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారు ఆయన. ఆ కర్మలు అనేవి శరీరం ఉంది కాబట్టి చేయాలి కాబట్టి చేస్తున్నది, కానీ వాటి ఫలితం, ఆ కర్మ ఫలం ఏదైతే ఉందో దానికి అటాచ్ అవ్వలేదు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ సుఖ దుఃఖాలు భావాలకి వీణ అతీతం అయిపోయారు. అతీతం అయిపోయి ఆయన ఒక నిజ మహిమ యందు స్థితమయ్యాడు. ఆయన నిజం ఏంటి, ఆయన ఏంటి అనేది ఆయనకు తెలిసిపోయింది అనమాట. ఆ స్థితిలో ఉన్నారనమాట ఈ యోగి. తర్వాత ఆ సమయంలో యోగి తనకు భగవానితో గల సంబంధపు సత్యమును అనుభూతమునర్చుకొనును. అప్పుడు ఆ యోగి ఆయనకి తెలిసిపోయింది భగవంతుడికి తనకు ఉన్నటువంటి సంబంధం. ఎందుకంటే భగవంతుడి నుండే నేను వచ్చాను, ఆయనకి నేను మళ్ళా వెళ్ళి సేవ చేసుకోవాలి అనేది సత్యం. ఆ సంబంధం ఏదైతే ఉందో ఆయన తెలుసుకున్నారు. ఆయన అనుభూతి మొనర్చుకున్నాడు. తన యందు ఆరోపించిన సుఖ దుఃఖములు మరియు వాటి అంత ప్రక్రియలు నిజమునకు తమో గుణ ఫలముగాను మిథ్యాహంకార కారణమున కలుగునని అతడు తెలుసుకున్నాడు అనమాట. ఇవన్నీ కూడా ఏదైతే నాకు సుఖంగా అనిపిస్తుంది, ఇది కష్టం అనిపిస్తుంది, ఇవన్నీ కూడా నిజానికి ఇవి తమో గుణ ఫలాలు, ఇవన్నీ నిజం కాదు, ఇవి విద్యాహంకారం కారణం వల్లనే కలుగుతున్నాయని అని ఆయన తెలుసుకున్నారు అనమాట ఈ శ్లోకంలో. ఇంకా ఈ శ్లోకంలో ఏం తెలుసుకుంటా అంటే, ఈ విధంగా మనసు అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థాయికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏంటంటే ఎటువంటి కర్మలు చేసినా దానివల్ల ఫలాలు భోగించే స్థితిలో ఉండదనమాట ఆ మనస్సు. ఈ సుఖ దుఃఖాల నుండి అతీతం అయిపోయింది ఆ మనస్సు. శరీరం ఉంది, దాంతో ఏవో పనులు చేస్తున్నారు, వాటికి సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది. దుఃఖం వచ్చినప్పుడు బాధపట్టాల, సుఖం వచ్చినప్పుడు ఆనందపట్టాల. ఆ యొక్క కర్మ ఫలాన్ని ఆయన విడిపడిపోయారనమాట. యోగి ఇలాంటి స్థితిలో భగవంతునికి సాక్షాత్కారం పొందగలుగుతాడు. ఎప్పుడైతే ఈ స్థితిలో ఉంటారో అప్పుడు ఆయనకి భగవంతుడు సాక్షాత్కరిస్తారు. ఆయన భగవంతుడిని చూడగలిగాడు అనమాట. అంటే భగవంతునితో అతని సంబంధం కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగారు. మామూలుగా అయితే మనం ఏమనుకుంటాం, శరీరం నాదే అనుకుంటాం, ఏది బాధ కలిగినా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఈ స్థాయిలో ఉన్నటువంటి యోగి కానీ విశుద్ధ భగవంతునితో వాళ్ళకున్నటువంటి నిజ సంబంధం ఏంటో వాళ్ళు వాస్తవంగా అర్థం చేసుకున్నారు. కాబట్టి సుఖ దుఃఖాలు ముఖ్యంగా ఏంటంటే, సుఖ దుఃఖాలు మనకి ఎందుకు వస్తున్నాయి మాతాజీ? మనకి సుఖము దుఃఖము ఈ ఫీలింగ్స్ మనకి ఎందుకు కలుగుతున్నాయి?
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. బంధాల వల్ల మాతాజీ, బంధాల వల్ల, కర్మల వల్ల మాత్రం కర్మ. కమలాక్షి మీరు కూడా చెప్పండి, తర్వాత నేను చెప్తా. మాతాజీ మనం బాడీ నుంచి ఐడెంటిఫై చేసుకుంటాం మాతాజీ. దట్ ఈస్ ద రీజన్ మనకి హ్యాపీనెస్ అనేది, డిస్ట్రెస్ అనేది బాడీ ఎక్స్టెన్షన్స్ నుంచి కూడా. నా అభిప్రాయంలో ప్రభుపా చెప్పిన నాకు అర్థం ఏంటంటే, నేను చేస్తున్నాను, నేను 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 అన్న భావన మనకి ఇట్లాంటివన్నిటిని కలిగిస్తుంది. అది నాది కాదు అనుకున్నప్పుడు ఏ బాధ ఉండదు మనకు. అది నాది నేను అనుకున్న భావనతోనే సుఖము దుఃఖం అనే అవి అన్ని మనకు కలుగుతున్నాయి అనిపిస్తుంది నాకు. అవును మాతాజీ. అదే మెయిన్ గా ఈ సుఖ దుఃఖాలు వస్తున్నాయంటే, ఇవి ఫీల్ అవుతున్నాయి అంటే ఎందుకు కారణం అంటే అహంకారం అన్నమాట. అహంకారం ఎందుకంటే నాది, ఇందాక మాతాజీ చెప్పినట్టు నేను, నాది, నా వాళ్ళు, ఇది నా వస్తువు, నా ఆస్తి. ఎప్పుడైతే నా నా అనేటువంటి అహంకారం వస్తుందో అప్పుడు సుఖం వచ్చినా సుఖం ఫీల్ అవుతాము, దుఃఖం వచ్చినా దుఃఖం ఫీల్ అవుతాం అన్నమాట. మరి అసలు ఈ అహంకారం ఎందుకు వస్తుంది? ఈ అహంకారం వల్లే సుఖ దుఃఖాలు వస్తున్నాయి కదా, మరి తెలిసింది. మరి అహంకారం ఎందుకు వస్తున్నది? హరే కృష్ణ. నేనే బాస్ అవ్వాలనుకుంటాం కదా మాతాజీ. అన్ని నా వల్లే జరిగాయి అనుకోవడం వల్లే అని చెప్తున్నారు కదా మాతాజీ. అది అహంకారానికి కారణం కూడా అదే. నేను చేసేదంతా ఎవరి ప్రమేయం లేకుండా చేస్తున్నాను, భగవంతుని సాయం వల్ల చేస్తున్నాను అనే భావాన్ని వదిలిపెట్టేసి నా అంతటి నేనే చేస్తున్నా ఆసక్తి వల్లే ఇదంతా జరుగుతున్నాయి అనే భావన ఉన్నప్పుడే అది అహంకారంగా మారుతుంది అనిపిస్తుంది. హరే కృష్ణ మాతాజీ. అహంకారం ఎందుకు వస్తుందంటే అజ్ఞానం వల్ల. ఆ అజ్ఞానం ఏంటి? నేను దేహం కాదు, నేను ఆత్మను. ఆత్మభావం ఆత్మను కాదు మాతాజీ, ఆత్మ కాదు దేహ భావన. ఉల్టా మాతాజీ. మాతాజీ రేతి గోపి మాతాజీ. నేను ఆత్మని కాదు, నేను ఆత్మని కాదు దేహాన్ని అనుకోవాలి, మీరు ఉల్టా చెప్పారు. అంటే దేహ భావనతోటి నేను ఆత్మను కాదు దేహాన్ని అనుకుంటాం అవును కాబట్టి మాతాజీ, మీరు దేహం కాదు నేను ఆత్మని అని చెప్పారు. అవునరా, అదే కరెక్టే. నేను దేహం కాదు నేను ఆత్మని తెలుసుకుంటే అహంకారం రాదు. అదే మాతాజీ, అహంకారం దేనికి కారణం అని మాతాజీ అడిగితే మీరు చెప్పిన ఆన్సర్ ఏంటంటే నేను దేహాన్ని కాదు ఆత్మని అని చెప్పారు. అలా అంటే అహంకారం రాదు కదా, అది జనాలు చెప్తుంది. ఓకే ఓకే, అప్పు ఖర్చులు క్షమించండి. అదే అహంకారానికి కారణం ఏంటంటే అక్కడ తీసేసి అదే జ్ఞానం అంటే అయిపోయింది. అజ్ఞానం కాదు, అది అజ్ఞానం. సారీ మాతాజీ, వినపడలేదు. మాతాజీ చెప్పింది ఉల్టా ఉల్టా అనుకున్నప్పుడు అది అజ్ఞానం కాదు, అదే జ్ఞానము అంటే ఆ వాక్యానికి సరిపోయింది. కరెక్ట్ మాతాజీ. ఇప్పుడు అహంకారం ఎందుకు వస్తుంది అనే దానికి అజ్ఞానం వల్ల కదా. ఎవరికైనా అహంకారం వచ్చింది అంటే దానికి కారణం అజ్ఞానం అనమాట. ఏమిటి అజ్ఞానం అనేది 37వ శ్లోకంలో చూస్తాం అనమాట. ఇంకా దీనిలో పాయింట్లుగా మా ప్రభు చెప్పినవి నేను రాసుకున్నాను మాతాజీ, మీకు ఎవరికైనా కావాలంటే రాసుకోండి. 36లో పాయింట్లుగా అయితే జీవుని సహజ ధర్మం భగవంతుని ప్రేమయుక్త సేవ మొదటి ధర్మం. తర్వాత తమో గుణ ప్రభావంతో ఆయన అది మర్చిపోతాడు, భగవంతుడికి సేవ చేయాలి అనేది, ఆ ప్రేమయుక్త సేవ అనేది మర్చిపోతాడు. తర్వాత 3వ పాయింట్ వచ్చి దాంతో నేనే భోక్తను అని తెలుస్తాడు. ఇందాక అనుకున్నట్టు నేను నేను అహంకారంతో సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నావే అనుకోవటం ఇదన్నీ చేస్తాడు. తన సహజ ధర్మం తెలుసుకోవటం ద్వారా ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది. అప్పుడు ఎప్పుడైతే ఆయన ధర్మం ఏంటో తెలుసుకుంటాడో అప్పుడు ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళటానికి ప్రయాణం అనేది మొదలవుతుంది అనమాట. నేనే కర్తను అనే భావన ఉన్నంత కాలం కూడా ఈ భౌతిక సుఖ దుఃఖాలు అనుభవించాల్సిందే. మరి పిచ్చి ఈ ప్రభుపాద గారి భాషలో చెప్తున్నారు, పిచ్చి వారి చర్యలు సుఖం అనుకుంటాడు. అతను చేసే పనులు ఆయనకి సుఖంగా అనిపిస్తూ ఉంటాయి, కానీ మనకు తెలుసు అవి ఏంటి, ఇలాంటి సుఖంగా అనుకుంటున్నాడు, ఇవి కరెక్ట్ కాదు కదా అని. అదే విధంగా భౌతిక జగత్తులో సుఖం అనేది భ్రమ మాటకి. మనం ఏదో భౌతికంగా
నేను ఇంకా నా ముసలితనంలో కూడా నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను ఇలా డబ్బులు సేవ్ చేసి పెట్టుకున్నాను, నాకు ఇవి ఉపయోగపడతాయి. ఎట్లయితే ఈ భౌతిక జగత్తులో మనం ఒక భయాన్ని నేను ఈ విషయంలో డబ్బుతో సంబంధం పెట్టుకొని నాకు ఇంకేం భయం లేదు, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే మేనేజ్ చేసుకున్నాను, నేను ఆ వృద్ధాప్యంలో కూడా సుఖంగానే ఉంటాను అని ఏదైతే భ్రమలో ఉంటామో అది పిచ్చివాడి యొక్క చర్య వల్ల ఆయన ఎట్లా సుఖం అనుకుంటున్నారో అట్లానే అనమాట. నిజానికి ఏది ఎట్లా అవుతుందో మనకే తెలియదు. సో ఇట్లా అనుకుంటాడు భౌతిక జగత్తుతో సుఖం అనేది అనే భ్రమలో ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత భగవంతునితో మనస్సు జత చేయటం ద్వారా ఆధ్యాత్మిక స్థితి అనేది పొందుతాడనమాట. ఇక్కడ శ్లోకంలో ఉపలబ్ధ అని ఇచ్చారని అనమాట. దాని అంటే ఉపలబ్ధ అంటే తెలుసుకోవటం. ఏం తెలుసుకోవటం? తనకు భగవంతునితో గల నిజమైనటువంటి సంబంధాన్ని తెలుసుకోవటం, తెలుసుకొని అనుభూతి చెందటం. ఇవి దీనిలో ఉన్న పాయింట్స్ మాత్రమే. తర్వాత 37వ శ్లోకం. దేహం మాతాజీ టైం అయిపోయింది. సారీ మాతాజీ, సరే. హరే కృష్ణ. హరే